చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నవతరం యువ నాయకుడు. మీడియా చర్చాగోష్ఠుల్లో, సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ గళాన్ని బలంగా వినిపించే నేత. రాష్ట్ర రాజకీయాల కంటే ముందే జాతీయ రాజకీయాలను ఔపోసన పట్టి రచ్చగెలిచి ఇంట గెలిచిన కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, మీడియా ఇన్ఛార్జిగా, పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనే చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఒక్కసారి పరిశీలిస్తే 2006 నుంచి 2010 వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి యువజన కాంగ్రెస్ జాతీయ విభాగంలో టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా, అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 6-7 రాష్ట్రాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా సమర్థవంతంగా పనిచేసి అధిష్టానం దృష్టిలో పడడమే కాకుండా తన పనితీరుతో వారందరి మెప్పు పొందారు. 2017 నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి గారి కార్యవర్గంలో అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా నేటి వరకు కూడా జాతీయ మరియు స్థానిక మీడియాతో సత్సంబంధాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ఎజెండాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎనలేని కృషి చేసిన నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. దశాబ్ద కాలపు బీఆర్ఎస్ దొర అహంకార, అవినీతి, అక్రమాలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక నిరసన కార్యక్రమాలు, ధర్నాలతో పాటు నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అనేక నిరసన కార్యక్రమాల్లో పోలీసుల లాఠీ దెబ్బల్ని సైతం తట్టుకొని పోరాడి ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా అనతి కాలంలోనే పేరు సంపాదించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాజకీయ సదరంగంలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నా నిరాశపడకుండా సహనంతో వ్యవహరిస్తూ అంతర్గత ప్రత్యర్థుల్ని సైతం మిత్రులుగా చేసుకుని అందరివాడుగా మారి పార్టీ జెండానే గుండెల నిండా నింపుకున్న నిజమైన కాంగ్రెస్ వాదిగా నిలిచాడు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో పార్టీ అభ్యర్థి మందుల శామ్యూల్ కి 50,000 మెజార్టీని అందించి గెలిపించడంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో సైతం అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం తొలిసారిగా భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నాడు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంటులోనూ, గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తకు మనవాడు, మంచివాడు, మన చామల అనేంతలా నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ఏ సమస్యొచ్చినా క్షణాల్లో స్పందిస్తూ అండగా ఉంటున్నాడు. జిల్లాకు చెందిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలతో సత్సంబంధాలను కలిగి ఉండడంతో పాటు భువనగిరి పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులతో కూడా వ్యక్తిగత అనుబంధం ఉండడం వల్ల భారీ మెజార్టీతో భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ప్రజల ఆశీర్వాదం కోరుతూ మన ముందుకొస్తున్నాడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి. మన ప్రజా ప్రభుత్వంలో మన భువనగిరి అభివృద్ధికి హామీనిచ్చే, మన సమస్యలు తీర్చే మన బిడ్డ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని బలపరుద్దాం. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపుదాం.